ఇక్కడ వాంబకోల్ ఇల్లులోన 80 అడుగుల రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డు వేసిన విధంలో క్రేన్తోని గోతులు తవ్వుతుండగా నారి మీద తీసుకెళ్ళి మట్టిని తీసుకెళ్ళి పక్కన వేశారు. ఆ పక్కన వేసగానే రాత్రి 10 గంటలకి, శుక్రవారం నైట్ 10 గంటలకి మాకు ఒక విగ్రహం కాలుకు తన్నుకొని బట్టి మా సీను అనేసి చూసాడు. ఆవులకి అక్కడ ఆవులు కట్టారు. ఆ ఆవుల కాడికి వెళ్తే ఆ విగ్రహం కాలుకు తగిలింది. కాలుకు తగిలితే వెంటనే ఆ విగ్రహం ఏంటని చూసినప్పటికీ ఆ విగ్రహం రాముల వారి విగ్రహంగా మేము భావించాము. అయితే ఈరోజు తెల్లార శనివారం ఉదయం నేను మా రాజులమ్మ టెంపుల్కి వచ్చినప్పుడు ఆ గుడి ఆ పక్కనే విగ్రహం దొరికింది. అక్కడికి మేము వెళ్ళినప్పటికేమో అదేమో రాతి విగ్రహం దగ్గర ఒక 80-90 సంవత్సరాల కిందటి విగ్రహం లాగా మొత్తం అంతా కనిపిస్తుంది. ఎక్కడ కూడా చెంతకి చెదలలేదు. చాలా పవర్ అయిన విగ్రహం బాగా దొరికింది. రాముల వారి విగ్రహం మేము భావించిన తర్వాత అక్కడ తెచ్చి ఆ పక్కనే అక్కడ పెట్టగానే మొత్తం వాంబకోళ్ళు లేటి, ఆ శుద్ధగడ్డ లేటి మొత్తం అందరూ కూడా వచ్చి మొక్కుబళ్ళు చేసుకొని మామూలుగా పూజలు అవన్నీ చేసుకొని వెళ్తున్నారు. మాకు కొంచెం రాముల వారి విగ్రహం దొరకగానే మాకు అదొక ఆనందంగా భావించుకున్నాం. మేమందరం కూడా మాకు ఒక భాగ్యంగా మేము ఆనందపడుతున్నాము. మాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. నెక్స్ట్ ఆ రాముల వారికి కొంచెం నీడని మీ పేవితం దూరంగా అందరూ మాకు కొంచెం ఇస్తారని, అతనికి ఒక గుడి నిలబెడతారని మేము